హాయ్ అండి. ప్రేమంటారా? పదో భాగం వినండి. నీకేమైనా పిచ్చా? ఎర్లీ మార్నింగ్ వెళ్తాను. ప్లీజ్ ఇప్పుడు వదిలేవే అంది ఇందిర. సరేలే, నీ మీద ఎంతో నమ్మకంతో మీ అన్నయ్యకి నువ్వు వెళ్ళి చెప్తావు అని చెప్పాను అంది అను అలకగా. ఇలాంటి మాటలు చెప్పడంలో నీకు నేషనల్ అవార్డు ఇవ్వాలి. వెళ్తాలే, ఒక గంటలో చెయ్యి. నాకు వెళ్ళటానికే 40 నిమిషాలు పడుతుంది అంది ఇందిర. థ్యాంక్స్ ఇందు అంది అను నాటకీయంగా. వద్దు, నీ దగ్గరే పెట్టు, తర్వాత తీసుకుంటాను. నువ్వు ఈ టైంలో నన్ను ఇబ్బంది పెడుతున్నావు, గుర్తు పెట్టుకుంటాను అని నవ్వి సరే బాయ్ అంది ఇందిర. ఫోన్ కట్ చేశాక మహా నటీ అంటూ అందరూ పాట అందుకున్నారు. చూసారా నా టాలెంట్ అంది అను. పైకి అనలేదు కానీ మనసులో పనికిమాలిన తిట్లన్నీ తిడుతుంది అంది విజయ నవ్వుతూ. రాణి వచ్చాక దానికే అర్థమవుతుంది అంది నర్మద. పిల్లలందరూ హౌసీ ఆడటానికి రెడీ అయ్యారు. అరగంట మాత్రమే, తర్వాత సైలెంట్గా కూర్చోవాలి. పిల్లలు, ప్లాను స్పాయిల్ చేయొద్దు అన్నాడు నరేష్. మీరు కూడా వస్తారా అంకుల్ అంది అక్షు. అందరి వంక చూశాడు. పిల్లల ముందు పరువు పోగొట్టుకోవడం అవసరమా నీకు అన్నాడు ప్రదీప్. నేను ఆడితే మీరెవరూ గెలవరు, అందుకే రాను, మీరే ఆడండి అన్నాడు కవర్ చేసుకుంటూ. అక్షుకి ఆడాలని లేదు. ఈ సర్ప్రైజ్ ప్లాను, సందడి అన్నీ కృష్ణ గుర్తు చేస్తున్నాయి. ఒంటరిగా ఉండాలని ఉంది, కానీ ఇక్కడ సాధ్యం కాదు అనుకుంది. అన్యమస్కంగా ఆడుతోంది. పిల్లలు ఇక సైలెంట్ అని లైట్స్ అన్నీ ఆపేశారు. అరగంట తర్వాత కొద్దిసేపటికి డోర్ తీస్తున్న చప్పుడు. మీరు రాకండి, నేను వెళ్ళి లైట్ వేస్తాను. ఈసారి వచ్చినప్పుడు ఈ తాళాలు నా దగ్గర వద్దు తల్లి అని ఇచ్చేస్తాను అంది ఇందు లోపలికొస్తూ. ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి. బర్త్డే సాంగ్ పాడుతున్నారంతా. ఇందిర మాటలు లేనట్టు చూస్తోంది అందరినీ. కళ్ళు నీటితో నిండి జారటానికి రెడీ అయ్యాయి. నర్మద దగ్గరగా వెళ్ళి హత్తుకుంది. రండి అన్నయ్య అంది శ్రావణి ఇందిర హస్బెండ్ని చూస్తూ. ఇందిర భర్త వికాస్ లోపలికి వస్తూ నాకు ముందే అనుమానం వచ్చింది ఈ టైంకి వెళ్ళమంటే అన్నాడు నవ్వుతూ. నన్ను ఎలా తిట్టింది చెప్పండి అన్నయ్య మీరు అంది అను. సారీ అను అంటూ గుంజీలు తీస్తోంది ఇందిర. అది మనమంటే ఆ మాత్రం భయం ఉండాలి. సరే రా, కేక్ కట్ చేయి ఫస్ట్ అంది అను. కేక్ కట్ చేసి అందరినీ పలకరిస్తూ అందరికీ పెడుతోంది ఇందిర. అందరికీ కొంచెం దూరంలో నిలబడి చూస్తోంది అక్షు. ఈ అమ్మాయి ఎవరు, కొత్తగా ఉంది అంది ఇందిర తననే చూస్తూ. నువ్వే చెప్పు అన్నాడు నరేష్. మన నందులా ఉంది అంది. నా మేనకోడలు అంది నర్మద. దగ్గరగా రా అన్నట్టు పిలిచింది. దగ్గరికి వచ్చింది అక్షు. నీ పేరు అంది. అక్షర అంది అక్షు. ఎందుకు దూరంగా నిలబడ్డావు అంటూ దగ్గరగా పట్టుకుని నోట్లో కేక్ పీస్ పెట్టింది. ఇందు ఆంటీకి మేం కనిపించట్లేదు అంది సాహితి వచ్చి పక్కన నిలబడుతూ. నువ్విట్రా, తనని మీతో కలుపుకోలేదా అంది ఇందు సాహితిని పట్టుకుని. లేదంటీ, మేం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం కదూ అక్షు అంది సాహితి. నువ్వు అందరితో కలిసి అల్లరి చెయ్యి. మీ అత్తయ్య ఎలా ఉండేదో తెలుసా? నీ వయసులో మా నారిగాడిని అడుగు చెప్తాడు అంది. అందరూ నవ్వడంతో లవ్లో నేను ఫెయిల్ అయ్యి మీ కామెడీ పీస్ అయిపోయాను అన్నాడు నవ్వుతూ. మిస్టర్ నారీ అంది నర్మద. నీకో దండమక్క అన్నాడు నరేష్. ఆ చెప్పిన విధానానికి హాల్ అంతా నవ్వులతో నిండిపోయింది. ఆ సందడి తగ్గి అందరూ పడుకునేసరికి 2 అయింది. పడుకుంది కానీ నిద్ర పట్టట్లేదు అక్షుకి. రోజులన్నీ సంతోషం సందడితో సాగిపోయేవి. ఇదంతా చూస్తుంటే క్రిష్ పక్కనుంటే బావుణ్ణు అన్న ఫీలింగ్. ఏమైంది, నిద్ర రావడం లేదా అంది సాహితి అక్షు కదలడం చూసి. అవును, నీకు అంతేనా అంది అక్షు. అను ఆంటీ కూతురు ఇక్కడే ఎంబీఏ జాయిన్ అవుతోంది. డాడీ నువ్వు కూడా ఇక్కడ జాయిన్ అవుతావా అన్నారు. అమ్మా నాన్నకి దూరంగా ఉండాలంటే కష్టం. ఎక్కడ జాయిన్ అయినా వాళ్ళకి దూరంగానే ఉండాలి, ఆలోచిస్తున్నాను అంది. అలా కాలేజ్ పైకి వెళ్ళింది సంభాషణ. మాట్లాడుతూనే నిద్రపోయింది సాహితి. అత్తయ్యతో మాట్లాడాలి, నేను ఇక్కడే జాయిన్ అయితే అనుకుంది అక్షు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. మెలకు వచ్చేసరికి పక్కన సాహితీ లేదు.
లేచి రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది. అందరూ అక్కడే ఉన్నారు. రాక్షు, నీకోసమే వెయిటింగ్ అన్నాడు ప్రదీప్. సారీ, లేట్ అయ్యానా అంది. ఏం లేదులే రా అంది నర్మద. అందరూ తింటూ ఉండగా, చిన్ను వెళ్తావా కాలేజ్ చూడటానికి అంది అను. వెళ్దామన్నారు డాడీ అంది సాహితి. అత్తయ్య, నేను వెళ్తాను అంది అక్షు. అక్షు కూడా ఇక్కడ జాయిన్ కావాలి అని ఆలోచిస్తోంది అంది నర్మద. సరే, అందరం వెళ్దాం అన్నాడు ప్రదీప్. ఏంటి, మేమందరం కూడానా అంది అనురాధ. ఎవరైనా రావచ్చు, నువ్వు జాయిన్ అవుతాను అంటే మాత్రం కష్టమే అన్నాడు ప్రదీప్. నువ్వు జాయిన్ చేసినా చదివే ఓపిక నాకు లేదు అంది అనురాధ. అందరూ నవ్వారు. ఇక్కడ ఈ సందడిలో కలవలేక, ఒంటరిగా ఉండలేక సతమతమవుతోంది అక్షు. అక్కడ క్రిష్, నీలు ఇద్దరూ కాఫీ డేలో కూర్చున్నారు. నీ మాటల్లో ఎక్కువగా వినిపించే పేరు అక్షు. నీకెందుకు అంత ఇష్టం తనంటే అంది నీలు. అసలు ఎలా పెరిగామో తెలుసా? మా ఇద్దరికి ఏజ్లో కూడా 1 ఇయర్ డిఫరెన్స్ అంతే. మా పేరెంట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అవడం వల్ల ఎప్పుడూ కలిసే ఉన్నాం. నేను స్కూలుకు వెళ్తే తను కూడా వస్తానని గొడవ చేసేది. ఇక నాతో పాటే జాయిన్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకేలా పెరిగాం. ఆలోచనలు కూడా ఒకేలా ఉంటాయి అన్నాడు క్రిష్. అక్షు గురించి మాట్లాడుతుంటే నీ ముఖం వెలిగిపోతుంది. చూసేవారికి ఎవ్వరికైనా తెలుస్తుందా విషయం అంది నీలు. జెలసియా అన్నాడు నవ్వుతూ. నాకెందుకు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అంది. అందుకేగా అక్షు నాకు పనిష్మెంట్ ఇచ్చింది అన్నాడు. ఏ పనిష్మెంట్ అంది ఆశ్చర్యంగా. నాకు దూరంగా ఉండి తనను తాను శిక్షించుకుంటోంది. ఆ ఆలోచనే కొంచెం కష్టంగా ఉంది అని ఆగిపోయాడు. నువ్వే చెప్పావు, నా సహచర్యంలో నాది ప్రేమ, అక్షుది ఫ్రెండ్షిప్ అని ఫీల్ అయ్యానని అంది నీలు ఉదాసీనంగా. నేను అక్షుని ఎందుకు బాధ పెట్టానో నాకే తెలీదు. ఎవ్వరిని, వాళ్ళ అమ్మ నాన్న అయినా తనని ఏదైనా అంటే వాళ్లతో వాదనకు దిగేవాణ్ణి. అలాంటి నేను ఎందుకిలా మారిపోయానో నాకే తెలీదు అన్నాడు బాధగా. అంటే నీ ఉద్దేశంలో నేను నిన్ను మార్చేశానా అంది కోపంగా. అలా కాదు, నీపై ఉన్న ప్రేమ ఎంతో ఇష్టమైన వారిని కూడా దూరం పెట్టేలాగా చేసింది అన్నాడు క్రిష్ సర్దుకుంటూ. నన్ను తిడుతున్నాడా ప్రేమిస్తున్నాడా? ఏది ఏమైనా క్రిష్ నాకే సొంతం. క్రిష్ ప్రేమిస్తే ఎంత ప్రాణంగా చూసుకుంటాడో అక్షుని చూస్తే తెలుస్తుంది. ఆ ప్రేమ నాకే కావాలనిపించింది. క్రిష్ కూడా నన్ను ఇష్టపడ్డాడు. మిగిలినవేమీ ఆలోచించకూడదు అనుకుంది నీలు. హలో, ఏంటి ఆలోచన? పిలిస్తే పలకనంతగా అన్నాడు క్రిష్. ఉలిక్కిపడి చూసి నవ్వుతూ ఏం లేదు అంది. తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ. థ్యాంక్ యూ.